కాపాడలేదు, ఇంత ఆపదలో ఉన్నాం బావా, నువ్వు రాలేదు కాపాడలేదంటే ధర్మరాజుతో అంటాడు, నేను ద్వారకలో లేనయ్యా, ఏమనుకోకు. సౌభసాళ్వుడు అని ఒక రాజు ఉన్నాడు, వాడు మహాగర్విష్ఠి, మా రాజ్యం మీద దాడి చేశాడు. వాడు పెద్ద విమానం మీద తిరుగుతూ ఉంటాడు, వాడిని విమానంలో వెళ్ళి చంపాలి. వాడిని చాలా ఆలస్యమైందయ్యా, ఓ ఏడాది యుద్ధం జరిగింది వాడికి నాకు, అప్పుడే ఇక్కడ ఇవన్నీ జరిగాయి, నేను ఉంటే నీ దగ్గరికి రానా అంటాడు. అక్కడ వ్యాసభారతానికి నీలకంఠ దీక్షితులు గారు వ్యాఖ్యానం రాస్తాడు. నీలకంఠీయ వ్యాఖ్య వ్యాసభారత వ్యాఖ్యలో చాలా గొప్పది. ఆయన అంటాడు, ద్వారకలో లేనంటే అర్థం ద్వారకలో లేను కాదయ్యా, నవద్వారాలు ఉన్న నీ శరీరంలో నన్ను స్మరించలేదు, అందుకే నేను రాలేదని అర్థం అయ్యా అని రాస్తాడు. ఎవడైతే భగవంతుడి గురించి తపన పడుతున్నాడో వాడి జీవితంలోంచి భగవంతుడు తప్పుకుంటాడు, ఉండడు అక్కడ. ఎందుకంటే నేను తప్పుకున్నా కూడా వీడు తపన పడతాడా లేదా అని చూడడానికి. పిల్లాడు కాస్త తల్లి ప్రేమ ఏమిటో తెలుసుకోవాలంటే తెలియకుండా దాక్కుంటాడు ఎక్కడో. వాడిని వెతుక్కుంటూ 4 గదులు తిరుగుతుంటే ఇక్కడే ఉన్నా అంటాడు. ఎందుకంటాడు ఈ మాయ ఎందుకు చేస్తాడు పిల్లాడు అంటే, తల్లికి తన మీద ప్రేమ ఉందో లేదో తెలుసుకోవడానికి. పిల్లాడి గురించి వెతకడం మానేసి మళ్ళీ ఆవిడ పనిలో ఆవిడ పడింది అంటే, నీకు నేను అక్కర్లేదులే అంటాడు. అంతే భగవంతుడైనా అంతే. అందుకని తపన ఎవరికైనా బయలుదేరిందంటే ముందు దూరం అయిపోతాడు, కావాలనే దూరం అవుతాడు. అతని నుంచి సంపదలు లాగేసుకుంటాడు, దారిద్ర్యాన్ని ఇస్తాడు, నానా కష్టాలు పెడతాడు. కానీ అన్ని కష్టాలు ఉన్నా, అంత దారిద్ర్యం ఉన్నా, అన్ని ఇబ్బందులున్నా వదలను నీ చరణంబులు అని గట్టిగా పట్టుకుని అలాగే ఉంటే, ఇక నిన్ను నేను వదలను రా అబ్బాయి అని అతనిలోనే భగవంతుడు తిష్ట వేస్తాడు. అది మనం గమనించాలి. అదే ఈ శ్లోకం యొక్క తాత్పర్యం.